ఏంటి ఈ అమ్మాయి రాజ్మా చూపిస్తుంది అని అనుకుంటున్నారా? రాజ్మాతో కూడా కర్రీ చేస్తారండి. రాజ్మాతో కర్రీ ఏంటి చిరాగ్గా అని అనుకోకుండా ఒకసారి మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. చేయండి. నేనైతే 1 కప్ రాజ్మా తీసుకున్నానండి. మీరైతే ఎంత సరిపోతుందో అంత రాజ్మా తీసుకోండి. ఆ రాజ్మాని నైట్ అంతా నానబెట్టాలండి. మినిమం 8 అవర్స్ అన్నా నానబెట్టాలి, మర్చిపోమాకండి. మనం నానబెట్టిన రాజ్మాని 2 టైమ్స్ వాష్ చేయాలండి. వాష్ చేశాక పసుపు, సాల్ట్, ఆయిల్ అండ్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయాలి. రాజ్మా బాయిల్ అయ్యేలోపు రాజ్మా కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. చేయండి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సోపు, లవంగాలు, అనాస్ పువ్వు. మీకు సింపుల్గా చెప్పాలి అంటే బిర్యానీలోకి యాడ్ చేసేవన్నీ ఈ కర్రీలోకి యాడ్ చేసేయడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలోకి చాలా ఇంపార్టెంట్ అండి. కానీ మా ఇంట్లో టైంకి అవేమీ లేవు. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. సింపుల్గా బౌల్లోకి అల్లం వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ వేసేయడమే. రాజ్మా వేపు కూడా ఒక లుక్ వేయాలండి. తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేస్తుంటే నేను ఏడవకుండానే నా కళ్ళ నుండి వాటర్ వచ్చేస్తున్నాయి. మంచిగా చిల్లీస్ని కూడా కట్ చేసేసుకోవాలి. చాలా ఫ్రెష్గా చెట్టు నుండి కరివేపాకు కోస్తున్నానండి. 5-6 విజిల్స్ అనడం కన్నా రాజ్మాని పట్టుకుంటే వెన్నలాగా మెత్తగా ఉడికిపోవాలండి. అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కర్రీలో వేయడానికి గసగసాలని నానబెడుతున్నానండి. ఇప్పుడు కర్రీలోకి ఏమేమి కావాలో చూసేయండి. కర్రీ ఎలా కుక్ చేయాలో చెప్పేస్తా, చేయండి. ముందుగా బటర్ యాడ్ చేయాలండి. నేనేదో డిజైన్ వేద్దామని ట్రై చేశాను కానీ చెయ్యి కాలింది. బటర్ మొత్తం మంచిగా కరగాలండి. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా, చూసేయండి. బటర్ అండ్ ఆయిల్ మంచిగా మిక్స్ అయిపోయాయండి. ఫస్ట్ నేను చూపించిన బిర్యానీ ఐటమ్స్ అన్నీ దీనిలో యాడ్ చేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. బిర్యానీ ఐటమ్స్ అన్నీ మంచిగా ఎగిపోయినాయండి. ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసేయండి. తర్వాత చిల్లీస్ని కూడా కర్రీలోకి యాడ్ చేసేయండి. మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న గసగసాలని ఒక టమోటాని వేసి పేస్ట్ చేసేయాలి. ఆనియన్స్ మంచి గోల్డ్ కలర్లోకి వస్తేనే మంచి టేస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. మనం ముందుగా తయారు చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక కలుపుతూనే ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేయండి. మనం ముందుగా తయారు చేసిన పేస్ట్ని కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేయాలి. ఫ్రెష్గా తీసుకొచ్చిన కరివేపాకుని కూడా కర్రీలోకి యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మూత పెట్టి బాయిల్ చేయాలి. నాకు తెలియదండి ఇందులో ఉప్పు అండ్ కారం కూడా వేసి బాయిల్ చేయాలని. మా మమ్మీ వచ్చి చెప్పారు. ఉప్పు అండ్ కారం యాడ్ చేసేసాక మంచిగా కలిపేసుకొని మూత పెట్టి బాయిల్ చేసేద్దాం. మంచిగా నూనె పైకి తేలిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టిన రాజ్మాని యాడ్ చేసేద్దాం. వాటర్తో సహా యాడ్ చేసేయాలండి కర్రీలోకి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా బాయిల్ అవుతుంది, మీరే చూసేయండి. కర్రీలో వేయడానికి కొత్తిమీర కోస్తున్నానండి. ఫైనల్గా రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసాను. కొత్తిమీర యాడ్ చేయగానే మంచి గుమ్గుమ్లాడిపోతుందండోయ్. ఫైనల్గా రాజ్మా కర్రీ ఇస్ రెడీ. కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండోయ్.